విశ్లేషకులు ముందుగా అజయ్ గారు, నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు వాళ్ళందరూ ఉన్నారో జాబ్స్ రాక వాళ్ళందరూ కూడా నిరసన చేస్తుంటే వాటిని అడ్డుకోవడం, ముఖ్యంగా శిబిరాలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్న కూడా మనం ఇదే విషయం మీద మాట్లాడడం. అయితే దీనిపై మీ ఏమంటారు అసలు ఈ ఆరోపణల మీద? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి అదేవిధంగా ప్రైమ్ టైమ్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. చందు గారు, నిన్నటి నుంచి చూస్తున్నాం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జంజీ పేరిట కొన్ని పోస్టర్లు వేసి కొన్ని ప్రధాన కూడల్లో టెంట్లు వేసుకొని కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. డిఎస్సీల అక్రమాలు జరిగినాయి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కదా, ఆయన నైతిక బాధ్యత తీసుకున్నాడు కదా, మరి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడు, లోకేష్ రాజీనామా చేసే వరకు మేము ఉద్యమిస్తామంటున్నాం. ఓకే, ఉద్యమించండి, తప్పలేదు. మీ దగ్గర న్యాయ పోరాటం ఉంటే, మీరు అడిగే ప్రశ్నలో న్యాయం ఉంటే మీరు ఉద్యమించండి, పోరాడండి, అవసరమైతే నిరాదీక్ష చేయండి, మరి నిరాదీక్ష కూడా చేయండి. ఎవరు అడ్డు? ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసే దీక్షలు అడ్డుకుంటుంది అనే ఆరోపణ ఉందనుకోండి చంద్ర గారు, నిన్న చేశారుగా, ఈ రోజు కూడా చేశారుగా. ఎక్కడా వాళ్ళ టెంట్లు బేకలేదు, ఎక్కడా వాళ్ళు కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా రిలే నిరాహార దీక్ష చేసి పొద్దు నుంచి 4 దాకా కూర్చుంటా, 4కి టెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఇంటికి. వీళ్ళు చేసే దీక్ష జంజీ దీక్ష. సరే, అసలు విషయానికి వస్తే ఇక్కడ మన స్టూడియోలోనే మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా మసూదన్ రెడ్డి గారు. సార్, మీది కాన్స్టిట్యున్సీ ఏదండి? శ్రీకాళహస్తి. కాళహస్తి. సార్, కాళహస్తి నుంచి ఎంతమంది మొన్న డిఎస్సీలో క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు సంపాదించారు సార్? చెప్పండి, మీకు తెలుసు కదా డేటా. మీ నియోజకవర్గం, నేను మొత్తం స్టేట్ అడగట్లేదు, కేవలం మీ నియోజకవర్గంలో ఒక 5-6 మంది ఉండొచ్చు. 5-6 మంది, కేవలం 5 నుంచి 6 మంది టోటల్ నియోజకవర్గంలో 5 నుంచి 6 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు 5 నుంచి 6 మంది కూడా అడ్డదారులను క్వాలిఫై అయ్యారు. అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే, ఇప్పుడు అజయ్ గారు నేను చెప్తాను, నేను ఒక్క మాట చెప్తానేనండి. ఇప్పుడు 16,000 మంది టీచర్లు నియామకం జరిగింది. నేను చెప్పేది వినండి అజయ్ గారు, సోదర అజయ్ గారు, నేను చెప్పి ఒక్క మాట వినండి. ఒక్కటి స్ట్రైట్ క్వశ్చన్స్ అంతా ఉండవు దీంట్లో. ఒకటే నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు నియమించినటువంటి 16,000 మందిలో ఎవరు అక్రమ మార్గంలో వచ్చారు, ఎవరు సక్రమ మార్గంలో వచ్చారు అనేటువంటి విషయం నాకు తెలియదు. ప్రభుత్వం మీద దర్యాప్తు సంస్థలు మీ దగ్గర ఉన్నాయి. మీరు చెప్పాలి దాన్ని, మీరు చెప్పాలి, నేను చెప్పడానికి లేదు. ఎవరు అక్రమంగా వచ్చారని నేను ఎందుకు చెప్తాను? చెప్పండి, నేనేమంటున్నాను సార్, మీ దగ్గర మీ శ్రీకాళహస్తిలో 5 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు, మెరిట్ లో వచ్చారు, ఉద్యోగాలు సంపాదించారు. మీరు అన్నట్లు డిఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిందనేది మొదటి ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెట్టుకుని మీ పార్టీ నాయకులది. రెండో ఆరోపణ ఏంటి? డిఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది మీ రెండో ఆరోపణ. మూడో ఆరోపణ వచ్చేసరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అనేది మీ మూడో ఆరోపణ. సో ఫస్ట్ ఆరోపణకు వస్తే డిఎస్సీ పేపర్ లీక్ అన్నారు. ఈ పేపర్ లీక్ జరగడం వల్లనే మీ శ్రీకాళహస్తిలో 5 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయా? 5 గారిని పిలిచి మీరు ఎందుకు లేదు? ఒక నిమిషం, మీ కాళహస్తిలో ఎంత మంది డిఎస్సీకి అప్లై చేశారు సార్? నాకు కరెక్ట్ గా ఐడియా లేదు సార్, ఫిగర్ అయితే ఐడియా లేదు. ఓకే, మీకు ఐడియా ఉండదు, ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గం కాబట్టి మీకు ఐడియా ఉండకపోవచ్చు, మీరు ఆ డేటా తీసుకోలేదు, అది మీ మిస్టేక్. మీ నియోజకవర్గం గురించి చెప్పండి, మీదే నియోజకవర్గం? అదే అక్కడికే వస్తున్నా, వినండి సార్. మా దగ్గర నందిగామ నియోజకవర్గంలో 85 మంది అభ్యర్థులు డిఎస్సీలో మెరిట్ లిస్ట్ లో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సంపాదించారు. ఓకే, సంపాదించారు. వాళ్ళు ఎంతమంది దొంగదారులు వచ్చారు? అదే సార్, వినండి సార్, మీరు చెప్పండి, వాళ్ళు ఎంతమంది నీతిగా వచ్చారు, ఎంతమంది దొంగదారులు వచ్చారు? సార్ అదే చెప్తున్నా, వినండి. మా నందిగామ నియోజకవర్గంలో 85 మంది అభ్యర్థులు డిఎస్సీ నుంచి మెరిట్ లిస్ట్ లో క్వాలిఫై ఈ రోజు ఉద్యోగ అర్హత సంపాదించి ఉద్యోగం చేస్తున్నారు. మరి మా నందిగామ నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఇద్దరు కూడా నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు మా నియోజకవర్గంలో దాదాపుగా 1000 మందికి పైగా అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు. మరి 1000 మందిలో ఒక్క అభ్యర్థులు పిలిచి మాకు కేవలం డిఎస్సీలో లోకేష్ గారు ఉద్యోగాలు అమ్ముకోవటం వల్ల మా అందరికి ఉద్యోగాలు రాలేదు, ఈ 85 మంది అడ్డదారుల్లో వచ్చారని ఎవరు చెప్పలే ఈ రోజు వరకు. ఒక నియోజకవర్గం రెఫరెండం కాదండి, మీ నియోజకవర్గం మా నియోజకవర్గం రెఫరెండం కాదు. 3 లక్షల పైసలకు వస్తే 16,000 మందికి జాబ్ ఇచ్చారు. ఆ 16,000 మందిలో కూడా అందరూ కూడా దొరదారులు రాలేదు. ఏ 1000, 2000, 3000 మంది దొరదారులు వచ్చుంటారు. అజయ్ గారు చెప్తే ఒకసారి మీరు నోట్ చేసుకోండి సార్.
నోట్ చందు చేసుకోండి. గారు నిన్న డే 1 కూర్చోబెట్టారు సార్. నిన్న డే 1 ఏం చేశారంటే నందిగామ నియోజకవర్గం నందిగామ మండలం నుంచి ఒక 30 మంది పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. డే 1 దండలేశారు. సాయంత్రం 4 గంటలకు లోకేష్ రాజీనామా చేయాలన్నారు. టెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు పొద్దున ఉదయం 10 గంటలకు వచ్చారు. ఈ రోజు నందిగామ నియోజకవర్గం కంచికిచర్ల మండలం నుంచి మళ్ళీ ఇంకొక 34 మంది పిల్లల్ని యూత్ ని పట్టుకొచ్చారు. సార్ ఇందులో ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, అసలు డిగ్రీ లేని పిల్లలు ఉన్నారు, డైలీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీ సపోర్టర్స్ ఉన్నారు. ఈ 40 మందిని కూర్చోబెట్టారు సార్. మరి ఈ సాయంత్రానికి ఈ 40 మంది కూడా టెంట్ కలిసి వెళ్ళిపోయారు సార్. నిజంగా వీళ్ళందరూ డిఎస్సి అప్లికబుల్ క్యాండిడేట్స్ అయితే నిన్న వచ్చిన 30 మంది ఈ రోజు ఎందుకు రాలేదు? వాళ్ళు కూడా ఈ రోజు జాయిన్ అవ్వాలి. మీరు మా కాన్సెప్ట్ మీకు తెలియదు, తెలియకుండా మాట్లాడదు. కాన్సెప్ట్ తెలియకుండా మాట్లాడదండి ఈ రోజు 40 మంది అజయ్ గారు. కాన్సెప్ట్ తెలియకుండా మాట్లాడబాకండి. మేము పెట్టింది రిలే నిరాహార దీక్ష. ఎవరైతే విక్టిమ్స్ కాదు, జంజీలో జంతర్ మంత్రంలో చేసింది నీట్ అభ్యర్థులు కాదు. నీట్ అభ్యర్థులు అంతమంది లేరు. నీట్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, జంతర్ మంత్రంలో చేసినటువంటి అభిజిత్ జిప్తే గారు నీట్ లో పార్టిసిపేట్ చేయరా? అభిజిత్ నీట్ అభ్యర్థి కాదు. ఎందుకంటే నీట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే నీట్ లో పాల్గొన్నారో వాళ్ళు మాత్రమే జంజీలో ఈ యొక్క దీంట్లో నీట్ పరీక్షా పత్రానికి వ్యతిరేకంగా పోరాడలా. అందరూ కూడా యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేసింది. ఎవరైతే డిఎస్సీ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మాత్రమే. ఎవరైతే మీరు అడిగిన ప్రశ్న కరెక్టే సార్. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. నేను ఆన్సర్ చెప్తాను మసూదన్ రెడ్డి గారు, కొంచెం ఓపిక తోటి వినండి. సార్ చందు గారు, మనకి డిఎస్సి జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టారు సార్. పేపర్ లీకేజ్ జరుగుంటే ఆ రోజు పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి ఆ రోజు ఎవరైతే దాదాపుగా 3,12,000 మంది అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో వాళ్ళలో ఒక అభ్యర్థి అన్నా సరే పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పాలి. సరే, జూన్ జూలై క్యాండిడేట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమీ మాట్లాడలేదు. సెప్టెంబర్ 15వ తారీఖున మెరిట్ లిస్ట్ ఇచ్చాం సార్. సెప్టెంబర్ 15న మెరిట్ లిస్ట్ ఇచ్చిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ జరిగిందని ఆ రోజు రోడ్డు ఎక్కలేదు. ఇక్కడ కూర్చున్న మసూదన్ రెడ్డి గారు కూడా ఆ రోజు రోడ్డు ఎక్కలేదు. సరే, సెప్టెంబర్ 19వ తారీఖున రాష్ట్రం అంతా చూస్తున్నప్పుడే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నప్పుడే నియామక పత్రాలు పండగ కోలాహలంలో ఇచ్చాం సార్. సార్, నోటిఫికేషన్ పడ్డప్పుడు కానీ, ఎగ్జామ్ రాసినప్పుడు కానీ, మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు కానీ, చివరికి నియామక పత్రాలు అందజేసినప్పుడు కానీ వీళ్ళకి ఎక్కడ జంజీ ఉద్యమం గుర్తుకు రాలా? సంవత్సరం గడిచిపోయి ఎవరైతే నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగులుగా మారి, టీచర్లుగా మారి, పిల్లలకి పాఠాలు చెప్పి పరీక్షలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి పేపర్లలో విద్యార్థుల ఫోటోలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొన్నారు. డిఎస్సీ లో పేపర్ లీకేజ్ జరిగింది, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు, లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు, మేము ఉద్యమిస్తామన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి 40-50 మంది పోయారు. వాళ్ళ బాధలు చెప్పారు, కన్నీరు పెట్టారు. వాళ్ళందరి గురించి కూడా ఐఏఎస్ అధికారులు ఇద్దరు కూడా ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎంత, వాళ్ళ మెరిట్ ఎంత, వీళ్ళకి కాకుండా ఇంకొకరికి ఎందుకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అజయ్ గారు చెప్పారు. చంద్రరెడ్డి ఇంకొక మెయిన్ పాయింట్ లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్, అధికారులందరూ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా సార్? ఒక 10 రోజులు ఈ విషయాన్ని వదిలేశారు. అసలు ఇంకా డిఎస్సీ టాపిక్ మాట్లాడలేదు వీళ్ళందరూ. నెక్స్ట్ ఏ టాపిక్ వచ్చారు? ఆయన యూట్యూబ్ ఛానల్ రావణ్, ఆ రావణ్ అరెస్ట్ మీద ఒక వారం రోజులు నానా యాగి చేసి, నానా యుద్ధం చేసి రావణ్ అట్లా చేస్తారా, రావణ్ ఇట్లా చేస్తారా అన్నారు. కానీ ఆ 10 రోజులు డిఎస్సీ గురించి ఎవడు మాట్లాడలేదు. కానీ వీళ్ళకి డిఎస్సీ ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడైతే ఢిల్లీలో జంజీ ఉద్యమం ఉద్రిక్తమై అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో, రాజీనామా చేసిన మెట్ట మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, రాష్ట్రంలో డిఎస్సీ మీద లోకేష్ రాజీనామా చేయాలి అని. అంటే 1.5 సంవత్సరం పట్టిందా ఈ మాట మీకు అడగటానికి? 1.5 years. ఈ 1.5 years లో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పేపర్ లీకేజ్ జరిగిందని తెలియదా? అమ్ముకున్నారని తెలియదా? సైలెంట్ కూర్చున్నారా? లేకుంటే ఆయన వాటా ఏమన్నా ఉందా అందులో? మీరు అనేది కూడా కరెక్టే. బట్ ఏంటంటే అందులో ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మెసేజ్లు అవి వెళ్ళాయి. డిస్క్లోజ్ చేయాల్సింది గతంలో లాగా లేదు. ఇప్పుడు హారిజాంటల్ వ్యవస్థ అది ఇది అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోతుంది కదా. కావాల్సింది ఇప్పుడు లోకేష్ గారు కూడా సవాల్ విసిరారు తప్ప సమాధానం చెప్పట్లేదు అనేది వాళ్ళ ప్రశ్నగా ఉంది. కావాల్సింది సవాల్ కాదు, సమాధానం. సార్, ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులు ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో, ఎందుకు మీరు మెరిట్ లిస్ట్ లో వచ్చినా సరే మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మీకు కాకుండా ఇంకొకరికి ఎందుకు ఉద్యోగం వచ్చిందని మీకు డౌట్స్ ఉంటే మేము ఆల్రెడీ సెంటర్ ఓపెన్ చేసాం, హ్యాపీగా రండి, మీకున్న సమస్యలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఓపెన్ గా చెప్పారు. ఈ రోజు వరకు ఏ అభ్యర్థి వెళ్ళలేదు కదా సార్. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, వెళ్ళి రిపిటిషన్ వేశారు డిఎస్సీ మీద, ఉద్యోగాలు అమ్ముకున్నారని. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయంటే ప్రూఫ్స్ ఏమి లేవంటే హైకోర్టు మొట్టికాయలు వేస్తే వీళ్ళు డైరెక్ట్ సుప్రీం కోర్టుకు పోయారు. మరి సుప్రీం కోర్టు ఏం తెలిసి చెప్పింది?
మూడు వందల రిట్ ఉన్నాయి దాంట్లో హైకోర్టులో. అదే సార్ 300 ఉన్నాయండి రిట్ అన్ని కొట్టలేదు. 300 ఈరోజు రాష్ట్రంలో చంద్రు గారు ఒకటే సార్, రాష్ట్రంలో 3,12,500 మంది అభ్యర్థులు మనకు అప్లికేషన్లు పెట్టి పరీక్షలు రాస్తే ఓకే వీళ్ళు జంజీ ఉద్యమం ఫ్యాక్ట్ అనుకుందాం, నిజం అనుకుందాం. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కాదు సార్ పోరాడాల్సింది, అసలు వాళ్ళందరూ రావాలి కదా. వాళ్ళలో ఒక్కరు రాటల్లా, వాళ్ళలో ఒక్క అభ్యర్థి కూడా పేపర్ లీకేజ్ జరిగిందని ఈ రోజు వరకు ఒక్క అభ్యర్థి చెప్పాల. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వాళ్ళలో కూడా సార్ పేపర్ లీకేజ్ జరిగిందని వాళ్ళు ఎక్కడా చెప్పాల. రైట్ ఓకే అజయ్ గారు ఒక్క నిమిషం వారి వెర్షన్ కూడా విందాం. చెప్పండి, అంటే దీక్షా శిబిరాల మీద దాడి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా కూడా